అక్కడ పాయింట్ ఏంటంటే నెంబర్ 1 పోలీసుల సమక్షంలోనే వాళ్ళు వెళుతున్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు కౌన్సిలర్లు వెళుతున్నటువంటి బస్సు పైన దాడి చేశారు. సింపుల్. ఆ కౌన్సిలర్లు వెళుతున్న బస్సు పైన దాడి చేశారు. వాళ్ళు సురక్షిత ప్రాంతానికి వెళ్ళిపోయాం అన్నారు. భయపడి అంటే పోలీసులు ఉన్నా సరే సురక్షిత ప్రాంతం. ఇప్పుడు సురక్షిత ప్రాంతానికి వెళ్ళిన వాళ్ళు మరుసటి రోజు వచ్చి ఓటేస్తే అది వైఎస్ఆర్సీపీ బస్సు కదా, ఓటు వేస్తే ఎవరికి వేయాలి? వైఎస్ఆర్సీపీకి వేయాలి. కానీ ఎవరికి వేశారు? టీడీపీకి వేశారు. మరి ఇది కిడ్నాప్ కదా? భయం కంటిన్యూషన్ చూడండి. ఆ భయం కంటిన్యూషన్. తర్వాత వాళ్ళు వచ్చి ఒకసారి కరుణాకర్ రెడ్డి గారు కలిసి ఏ విధంగా కన్నీళ్లు పెట్టుకున్నారు అనేది, వాళ్ళు ఏ రకంగా భయపెట్టారనే దానికి ఒక నిదర్శనం. ఆ దృశ్యాలు ఒక్కసారి చూపించండి. వాళ్ళు చెప్పింది కూడా సార్ ఏకంగా మాకు చచ్చిపోవాలని ఉంది సార్ అని చెప్తున్నారు. ఇదేంటి మళ్ళీ వచ్చి వాళ్ళు ఏడ్చుతూ ఓటేసి వచ్చి ఆ స్థాయిలో భయపెట్టారు వాళ్ళని? భయపెట్టమేంటి సార్? వాళ్ళు చెప్పింది ఏంటంటే మాకు చచ్చిపోవాలని ఉంది సార్, బతకాలను కూడా లేదు, ఎంత ఘోరంగా ఎంత మానసికంగా మమ్మల్ని హింసిస్తుంటే ఏం చేయాలన్నది. గొడవండి. డిప్యూటీ మేయర్ టీడీపీ అభ్యర్థి మునికృష్ణకు మద్దతు పలికిన కార్పొరేటర్ మాజీ ఎమ్మెల్యే భువన్ గారికి వెళ్ళారు. మాకు బతకాలం లేదు, మమ్మల్ని ఇలా ఇబ్బందులు పెట్టారు, అందుకే ఓట్లు వేసాం అంటూ కార్పొరేటర్లు భూమన కాళ్ళు పట్టుకున్నారు. అనీష్ మోహన్ యాదవ్, అనిల్ అమర్నాథ్ రెడ్డి అనే కార్పొరేటర్లు కిడ్నాప్ చేశారంటూ వారిని భూమన మీడియా ముందు ప్రవేశపెట్టారు. అంటే నేను అంటుంది ఏంటంటే ద ప్రాస్పెక్ట్ ఆఫ్ అండ్ ద పర్పస్ ఆఫ్ డెమోక్రసీలో ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది అన్నది మాత్రం ఒకసారి గమనించుకోండి. ఎందుకంటే వీళ్ళకి కోరం లేదు, ఏ ప్రాతిపదిక మీద వీళ్ళు ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తారు? ఎండ్ ఆఫ్ ద డే ఈ రిజల్ట్ మళ్ళీ ఎలక్షన్ కమిషన్కి ఇవ్వాలి కదా. రైట్. వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్న చోట, ఎక్కడైతే వైఎస్ఆర్సీపీ గెలవబోతుందో అనుకూలంగా ఉన్న చోట కోరం లేదని వాయిదా వేస్తారు. పాలకొండ తీసుకోండి, తుని తీసుకోండి, పిడుగురాళ్ళ తీసుకోండి. పిడుగురాళ్లలో కౌన్సిలర్లను పోలీసులే వాహనాల్లో ఎక్కించుకొని తీసుకెళ్లిపోయారంటే కిడ్నాప్ చేస్తోంది కూటమికి ఉండాలా లేకపోతే పోలీసులా నా అనుమానం కలుగుతోంది. ఈరోజు ఇక్కడ తిరుపతి ఘటనలో పోలీసుల సహకారం కనిపిస్తోంది. పోలీసులే వాహనాల్లో ఎక్కించుకొని పోవడం ఏంటి సార్? వాళ్ళకి ఎక్కడా కోరం లేదు సార్. వాళ్ళు చేయగలిగింది ఏంటంటే మేము వీళ్ళని తన్ని ఓటేయించుకోగలం అన్న బరి తెగింపు ఎక్కడైతే వచ్చిందో అక్కడ ఆ విధంగా ముందుకెళ్ళారు.